Jai. Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's command till we very end. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బ్రహ్మా మెహర్ విష్ణు మెహర్ దేవో మహేశ్వరః మెహర్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ మెహరే నమః. తస్మై శ్రీ మెహరే నమః. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రభు మనందరికీ ఆయనతో సహజీవనాన్ని సాగించుకునే సదవకాశాన్ని ప్రసాదించారు. ఆ సర్వోన్నతునికి, ఆ పురుషోత్తమునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను మనందరి తరపున సమర్పిస్తూ, ఇందులో భాగంగా నవజీవనంలో ప్రభు చరిత్ర 9వ భాగంలో ఉన్నటువంటి నవజీవనాన్ని మనం అదృష్టవశాత్తు చెప్పుకునే భాగ్యం కలిగిన వారికి ఆ భాగ్యాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. నవజీవనంలో మనం ఆపుకున్నటువంటి పేజీ 3740 పేజీలు మీద పేర, ఆ మీద ఉన్న పేర అని చెప్పుకున్నాం. ఇప్పుడు అదొక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఆపాత సభల సహాయంతో ఈత నేర్చుకోవాలని వాళ్ళ సహాయంతో ఈత నేర్చుకోవాలి పాప. గైమాయి సోదరి ఆవిడ ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో తాను మునిగిపోతున్నట్లుగా భయపడుతూ ఉండగా తక్షణమే పాప ఆమెకు సహాయపడడానికి వెళ్ళాడు. చాలా భయంతో ఆమె వెంటనే పాప మెడ చుట్టూ చేతులు బిగించేసింది. అతన్ని కూడా తనతో పాటు నీళ్లలోకి లాగేస్తుంటే చివరికి ఆ ఇద్దరిని రక్షించి బయటకు లాగవలసి వచ్చింది. కాబట్టి ప్రియమిత్రులారా, మీరు భీతి చెందకండి, ఈ వాక్యం మొత్తం ఆయన ప్రపంచానికే చెప్పాడు. ఆయన భీతి చెందకండి, లేదంటే మీరు నన్ను కూడా లోతులకు, ఇంకా లోతుల్లోకి లాగేస్తారు అని చెప్పాడు.
ప్రియ మిత్రులారా అంటే ఆ మిత్రులు ఆయన కంపాషనేట్ ఫాదర్, దయామయుడైన తండ్రి. ఆయన మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు, శాశ్వత చిరుకారిగా చేసుకోమన్నారు. అది మిత్రులకి ఎప్పుడో చెప్పారు. అంచేత భీతి చెందకండి ప్రియ మిత్రులారా. ఒకవేళ మీరు భీతి చెందితే నన్ను కూడా లోతులకు, ఇంకా లోతుల్లోకి లాగేస్తారు అని చెప్పాడు. ఆయన్ని లోతులకు, ఇంకా లోతులకు లాగడము అంటే చాలా అర్థం ఉంది. ఇది ఆ అర్థం ఏమిటో చెప్పాలంటే కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 3740 పేజీలో బాబా చెప్పిన నన్ను కూడా లోతుల్లోకి, ఇంకా లోతుల్లోకి మీరు లాగేస్తారన్న మాటలో అర్థం మనం 10 వాయువులు అయిన తర్వాత మీ జ్ఞాపకం ఉంటే నన్ను అడిగితే అప్పుడు మీకు బాబా చెప్తారు. ముందుకెళ్తున్నాం. నేను చెప్పింది చెయ్యండి, ప్రశ్నించవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎటువంటి కష్టాలు ఎదురైనా ఎదురు ప్రశ్న వేయకుండా 100కి 100 పాటించినట్లయితే నిస్సందేహంగా మీరు రక్షింపబడతారు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఈ నవజీవనం కోసమే వేచి ఉన్నాను. 69లో పుట్టిన ప్రభువు 49 నవజీవనం వరకు వేచి ఉన్నారట నవజీవనం కోసం. ఈ జీవితాన్ని సదా జీవిస్తూ ఉన్నట్లయితే ఇది ఒక అంతం లేని జీవితమని మనకు అర్థమవుతుంది. లోకమంతా జీవితం అని చెప్పుకునే ఈ జీవితం, లోకమంతా జీవితం అనే చెప్పుకునే ఈ జీవితం ఎంత బాగా మాట్లాడతారో చూడండి. మానవ రూపంలో ఉన్నటువంటి అవతార పురుషుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి మానవ రూపంలో ఉన్నప్పుడు లోకమంతా జీవితం అని చెప్పుకునే ఈ జీవితం అసలు జీవితమే కాదు, ఇది మరణం అన్నారు ఆయన. ఆ మరణం అన్న మాట ఎందుకు వాడబడింది అంటే సాహిత్యపరంగా లోతుల్లోకి వెళ్ళాలి. మనం తెలుగు వచ్చింది కదా, చదివాం కదా, అర్థమైపోయిందేమో అనే భావంతో ఉండడానికి వీల్లేదు. లోకమంతా జీవితం అని చెప్పుకునే ఈ జీవితం అసలు జీవితమే కాదు, ఇది మరణం. అంటే అందులో మా అక్షరం రణం అనే అక్షరం ఉంది. మా రిప్రజెంట్స్, అది దేనికి ప్రాతినిధ్యం వేస్తుంది? మరల అన్న మాటకి. రణం అంటే యుద్ధం. మళ్ళీ యుద్ధం ప్రారంభిస్తాడు మనిషి చచ్చిన తర్వాత. ఇలాంటి మరణాలు, ఇలాంటి జన్మాలు ఎన్నో ఉంటాయి. ఆయన మాటలు లోతులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆనందంలో మునిగి తేల్తాం మనం ఆ మాట అర్థం తెలుసుకుంటే. లోకమంతా జీవితం అని చెప్పుకునే ఈ జీవితం అసలు జీవితమే కాదు. లోకము చాటిన జీవితం జీవితమే కాదు తెలుసుకుంటే, లోకమంతా చాటిన జీవితం జీవితమే కాదు తెలుసుకుంటే, ఇది మరణం మరణం మరణమే, ఇది మరణం మరణం మరణమే. ఎంత అద్భుతమైన గీతానికి అవకాశం ఇచ్చాడు ఆయన. మీతో మాటల్లో ఉంచారు కాబట్టి, కానీ లేకపోతే పాట వచ్చింది బ్రెయిన్లోకి. అందుచేత ఆ మాటల్లో మనకు ఒక ఉత్తేజకమైనటువంటి
దైవ పదార్థం ఉంటుంది. అది మనలో ఉన్న ఇన్ట్యూషన్ ఛానల్, అంటే సహజ జ్ఞానాన్ని అది మనలో ఉత్పన్నం అయ్యేటట్టు చేస్తుంది. లేకపోతే ఎలాగా మనం మన యొక్క భావాన్ని ఒక గేయం రూపంలో, ఒక వాక్యం రూపంలో ఎలా మనం ఎలా చేయగలం? ఆ ఇన్ట్యూషన్ ఛానల్ కానీ పనిచేయకపోతే భాస్కర్ రాజు గారికి నాకును ఈ ఇన్స్టిట్యూషన్ ఛానల్ విషయంలో దివ్య గీతావాడి సరిదిద్దుకి చూపించి దాని పురుగులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏలూరు తెల్లవారులో ఉన్నాం మేము ఇద్దరం, భాస్కర్ రాజు నేను. అంటే భాస్కర్ రాజు అని మీకు అడ్రస్లు ఉద్దేశిస్తే మనందరికీ ఇష్టమైన, ఒకరికి కాదు అందరికీ ఇష్టం. కానీ ఆయన లలిత కళా కోవిదుడు. ఒక లలిత కళా కోవిదుని కలిసి ఒక బండలాగా జీవిస్తే ఎందుక జీవితం? ఈ భగవంతుడు ఈ పరిమితికి వచ్చేసంటే ఆయన నుంచి చాలా గ్రహించే అవకాశం ఇచ్చాడు. ఆ రాత్రి 9:30 కూర్చొని తెల్లవారితే వరకు కూర్చున్నాం మేము ఇద్దరం. చీపురుల శబ్దం వినబడుతుంటే చీపురుల శబ్దం వినబడుతుంది, చూడు తెల్లవారిపోయిందేమో అన్నాడు. మాతో పాటు నాగభూషణం గారు, మల్లికార్జునరావు గారు వచ్చారు. ఈ తెల్లవారు ఆయన నేను తిరిగేసి మాట్లాడుకుంటుంటే నిద్రపోకుండా వీళ్ళు 20 సార్లు పడుకొని 40 సార్లు లేచాడు. నేను వెళ్ళి తలుపు తీసి కదా, అందరూ కూడా నిలవకిట చూసి కళ్ళాపలు వేసుకుంటున్నారు. ఆ విషయం చెప్తే ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఒరే బాబా ఉన్నప్పుడు ఇలా తెల్లవారులో ఉన్నాను రా, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత నీతో ఉన్నాను రా అన్నాడు ఆయన. నన్ను చాలా చక్కగా ముద్దుగా పిలుస్తాడు, ఒరే 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 అని, రారా రారా అని. అలాగే ఎవరు పిలుస్తారు? ఎంత ప్రేమ లేకపోతే. అందువల్ల మీకు దివ్య గీతావళి, దాని తర్వాత వచ్చిన దివ్య గీతావళి అన్ని గేయాల పుస్తకాలు కూడా ఆయన అనుగ్రహమే. అందుచేత లోకమంతా చెప్పుకుని చెప్పుకునే జీవితం కాదు మరణం అన్నాడు ఆయన. అసలు మీరు ఈ నవజీవనాన్ని ఎందుకు నేర్చుకున్నారు? దీని అవసరం ఏదైనా ఉందా అని మరొకరు ప్రశ్నించారు. దానికేమీ వివరణ లేదు అని బదులిచ్చారు బాబా. మీరు చేసిన చివరి ప్రమాణం ఏమిటి? దాన్ని ఎందుకోసం చేశారు? అది ఎన్నో విషయాలకు సంబంధించింది, కానీ వాటిని అన్నింటినీ మీకు చెప్పలేను అంటూ బాబా ముగించారు. ఒక్కటి చెప్తాను మీకు ప్రేమతో, మీ అందరికీ. విద్య లోతు తెలియాలి అంటే మీద నుంచి చూస్తే తెలియదు, లోపలికి దిగాలి. సముద్రం లోతు తెలియాలి అంటే ఒడ్డుల కోసం వెతికితే తెలియదు, లోపలికి వెళ్ళాలి. అగ్ని యొక్క ఆ మహామంత్రం తెలియాలంటే ఒకసారి చేయి పెట్టి చూడాలి. అంతేకాని బయట నుండి తెలుసుకుందామంటే తెలియదు. గుర్తుంచుకోండి మీ అందరూ. మనమంతా దూరం నుంచే భోగి మంత్రం చూసినట్టు బాబాతో ఉంటున్నాం. బాబా నవజీవనం గురించి చెప్పినప్పుడల్లా సత్యనాశి అనే పదాన్ని తరచు వాడుతుండేవారు. ఈ రోజు సాయంత్రం చర్చ ఆ పదం మీదకి వెళ్ళింది. సహచరులు ఆ పదాన్ని ఇష్టపడలేదట. ఒకసారి కారణం ఏమైనా ఉందా ఇష్టపడకపోవడానికి? సత్యనాశి అంటే వాళ్ళు ఆ నాశము అనేటటువంటి ఆ ధ్వని వాళ్ళకి ఏదోలా అర్థమై ఉంటుంది. దానికి బాబా చక్కటి వివరణ చెప్తారు చూడండి. శాస్త్రంలో ఆ పదాన్ని ఇష్టపడలేదు. అంతేకాక పరిత్యాగం
నాశనము, విధ్వంసము. ఫక్ర అంటే వైరాగ్యం, ప్రాయశ్చిత్తం. ఫకీరి అతి పేదరికం వల్ల సంచరిస్తూ జీవించే భిక్షుక జీవితం మొదలగు పదాలను దానికి అనేక ప్రత్యామ్నాయ పదాలుగా, పర్యాయ పదాలుగా సూచించారు. సత్యనాశ అన్న పదానికి పర్యాయ పదాలుగా ఈ సాంస్క్రిట్ తెలుగులో ఉన్నటువంటి లోతులు సంస్కృతం నా చిన్నతనంలో నేర్చుకున్నప్పుడు చిన్నవాడిని బహుశా ఐక్యూ గత 7 or 8 అప్పుడు ఈ పదాలు తెలియజెప్పారు బాబా. ఈ సత్యనాశి అనేటటువంటి ఈ పదాలకి ప్రత్యామ్నాయ పదాలుగా, పర్యాయ పదాలుగా పరిత్యాగం, నాశనము, విధ్వంసము, ఫక్ర, వైరాగ్యము, ప్రాయశ్చిత్తము, ఫకీరి అతి పేదరికం వల్ల సత్యవస్తు జీవించే భిక్షుక జీవితం మొదలగు పదాలను అనేక ప్రత్యామ్నాయ పదాలుగా సూచించారు బాబా. కానీ బాబా ఆ పదాలు వేటిని ఆమోదించలేదు. ఈ పదాలన్నింటికీ ఎంతో కొంత ఆధ్యాత్మికతకు సంబంధించిన అర్థం ఉంది. కానీ మనం జీవిస్తున్న జీవితానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధము లేదు. అండర్లైన్ చేసుకోండి మీరు అందరూ. ఇది ఇలాంటి చదువుకొని అండర్లైన్ చేసుకొని మన మస్తిష్కంలో దాచుకోకపోతే మనం ఏమో గొప్పవాళ్ళు అనుకుంటాం మనందరం. బాబా ఆయన్ని కలుపుకొని మనం జీవిస్తున్న జీవితానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా చెప్పారు ఆయన, అబ్రప్ట్ గా. మళ్ళీ చెబుతున్నాను, మనం జీవిస్తున్న జీవితానికి ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధం లేదు. పరిత్యాగములకు అంటే కామానికి, సత్యనాశికి, భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. పరిత్యాగులకు సంబంధించి ఎన్నో గుణగణాలు, స్థాయి భేదాలు ఉన్నాయి. జ్ఞాపకోంచుకునే పదాలన్నీ ఏదో చదువుతున్నాడా వెదిగదవా మేము వింటున్నాము అని తేలిగ్గా తీసుకోవద్దు. భూమి ఆకాశములకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉన్నది. పరిత్యాగం అనేదాన్ని ఎవరైనా అభ్యసించి పురోగమించవచ్చు. వివిధ రకాలైన పరిత్యాగులకు సంబంధించి ఎన్నో గుణగణాలు, స్థాయి భేదాలు ఉన్నాయి. కానీ సత్యనాశి అనేది అభ్యాసం వల్ల లభించేది కాదు. ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే ఒక 6వ తరగతి కుర్రవాడికి కూడా అర్థమవుతాయి. కానీ 60 ఏళ్ళు చాలా మందికి అర్థం కావడం లేదు. కారణం ఏంటి? వాళ్ళకి ఏవైతే ఇష్టమైన చర్యలు ఉన్నాయో ఆ చర్యల్లో మునిగిపోయి మిగతావన్నీ పక్కన పెట్టేస్తున్నాం మనం. ఆయన మాటల్లో ఉన్న లోతుకి మనం బ్రతుకుతున్న బ్రతుకి ఎక్కడ సంబంధం లేదు. ఎందుకు ఈ సాధ్యం అనే కార్యక్రమం బాబా పెట్టారంటే మనం ఆయన మాటలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో లేదా ఇవ్వడం లేదా అన్న విషయం మనకి జ్ఞానకు వచ్చి తెలుసుకుంటామని. కానీ సత్యనాశి అనేది అభ్యాసం వల్ల వచ్చేది, లభించేది కాదు. దానిని ఎవరు వెతికి పొందలేరు. డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్ని డిక్లరేషనే. దానంతట అదే సంభవిస్తుంది. దానంతట అదే సహజ రీతిలో అది సంభవం అయితే దాని పరిస్థితి వేరు. కృత్రిమంగా అభ్యాసాల వల్ల చేస్తే అవదు.
అసలు మనం ఏ అభ్యాసం చేస్తున్నాం చెప్పండి? ఏదైనా అభ్యాసం చేస్తున్నాం ఎవరైనా? ఒక నామస్మరణ అభ్యాసం చేసుకోలేదు. ఒక చక్కని నడవడిక అభ్యాసం చేసుకోలేదు. ఒక ఏకాగ్రత అభ్యాసం చేసుకోలేదు. నిష్కాపట్య జీవనం అది మనం అలవాటు చేసుకోలేదు. ఏమీ చేసుకోలేదు. సరదాగా ఉంటున్నాం బాబాతో. సరదాగా ఉంటాం. పుట్టికే సరదా అయిపోద్ది, చావు సరదా అయిపోద్ది. అక్షర పరబ్రహ్మ భగవంతుడు మహోన్నతుడు, మన ప్రీతముడు సర్వోన్నతుడు. ఆయన అక్షరాలని మనం లోతుల్లోకి వెళ్ళకపోతే మన బ్రతికెందుకు? మన బాబా ప్రేమికులు అని పిలిపించుకోవడం ఏమర్థం ఉన్నది? సత్యనాసి దానంతట అది సంభవిస్తుంది. దానిని ఎవరు నిరోధించలేరు అని బాబా వెల్లడించాడు. ఈ ఒక్క పేర పేరు కనిపిస్తుంది మనకి. దీనికి ఈ పేరాకి మరికొన్ని పేరాలు ఇదే బుక్ లో 7,698లో ఉన్నాయి. అది మనం ఆల్రెడీ దాకాము. 4,004లో ఉన్నాయి. అది మనం చదవలసింది. 4,010లో ఉంది. అది మనం చదవలసింది. రీడింగ్ ఇది అన్ ఆర్ట్. చదువు అంటే తిరిగిచ్చింది కాబట్టి కబుర్బంధంలో చదివేసి ఏదో అర్థమైపోయింది నవీసాం వస్తాడు. మా రంగాన్ని అన్నాడు నాతోటి, మేము లాభ మీద చదివిస్తున్నాం అన్నాడు రంగనయ్య. నాకు గొప్పలో వచ్చింది. దాని పేరే లార్డ్ మెహర్. LORDMEHER. చదివేశాడు ఆయన. చెప్పించుకున్నారట. ఆ 8 వాల్యూమ్లు 8 సార్లు చదివించారు రాశారు బాబా. ఈ తెలుగు వాల్యూమ్లు 6 సార్లు చదివించారు బాబా. నాకేం అర్థం కాలేదు. అంటే అంత మందబుద్ధి అయి ఉంటుంది బహుశా నాది. చదివిందే చదువుతూ తెలుసుకున్న దాన్ని తెలుసుకుంటూ అనుక్షణం బాబాతో ఒక చక్కటి సంబంధం పెట్టుకుంటూ జీవిస్తున్నాను. సహజీవనం అంటే అదే. ఇది వచ్చింది మన సహజీవనం డెఫినేషన్, నిర్వచనం. బాబాతో సహజీవనం గడిపేవాడు చదివిందే చదువుతూ ఉండాల, నేర్చిందే నేర్చుకుంటూ ఉండాల, లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? నువ్వు నిరంతరం బాబాతో ఉంటావు. కానీ బోల్డ్ పనులు, ఎన్నో పనులు, ఇంట్లో పనులు, బయట పనులు, అనవసరమైన పనులు కొన్ని, అవసరమైన పనులు కొన్ని, మన సరదాలు కొన్ని, సంతోషాలు కొన్ని, వెన్నెళ్ళు కొన్ని, ఎటకారాలు కొన్ని, ఇవన్నీ మనకు తీరాలా? టైం కాదు కదా. ముందుకెళ్తున్నాను. బెనారస్లో ఉండడానికి వీలుగా ఒక బంగ్లాను అద్దెకు తీసుకున్నామని సదాశివ్ బాబాదాస్ బెనారస్ నుండి ఒక టెలిగ్రామ్ పంపాలి. అది ఒక వింతైన యాదృచ్ఛిక సంఘటనతో ముడిపడి ఉంది. ఇటువంటి వింత సంఘటనలు ఎన్నో బాబా చుట్టూ సంభవిస్తూ ఉంటూ ఉంటాయి. అందరూ చేసుకోండి. వింత సంఘటనలు ఎన్నో సంభవిస్తూనే ఉంటాయి బాబా చుట్టూ. మనకి అక్కర్లేదు. మనకి బాబా చుట్టూ ఉన్నటువంటి వింతలు మనకు అక్కర్లేదు. బాబా చూపు వచ్చిన వింతలు అక్కర్లేదు.
బాబా మన ఉన్నతమైన జీవన గతికి చూపించే మార్గాలు అక్కడి లేదు. మనం ఏం చేస్తున్నాం అందులో ఉంటున్నాం. చిట్టినవాడు ఎవడైనా పెద్దవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు చెప్పడం, ఇక్కడ చెబితే మళ్ళీ వాడికి చెప్పాను. ఇలాంటివి చెప్తే వాడి మాటలు వినరు. వాళ్ళ సరదాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళ సంతోషానికి అవకాశం ఇస్తూ హాయిగా హ్యాపీగా ఉండాలనే ఇష్టం అందరికీ. కానీ ఇక్కడ ప్రశ్న లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ పనిముట్టు హ్యాపీగా ఉంది, అన్ని సంకటాలతో, అన్ని భ్రమలతో, కుటుంబ సమస్యలు, తదితర సమస్యలతో. అయితే ఏటవుతున్నాయి ఇవన్నీ బాబాతో ఉన్నప్పుడు? నేను ఎంతకాలం అయితే బాబాతో ఉంటాను. సపోజ్ ఉదాహరణకి నువ్వు బోల్డ్ బయట వ్యాపకాలు, బోల్డ్ ఇంట్లో వ్యాపకాలు, బోల్డ్ ఇతర వ్యాపకాలు ఇవన్నీ మీరు పెట్టుకున్నారండి, సపోజ్ అయిపోతున్నారండి. అప్పుడు ఏం చేయాలా? బాబాతో వ్యాపకం తెచ్చుకోవాలి. నువ్వు బయటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో ఆయన ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా. నువ్వు బాబా లవర్ అయితే ఏదో సరదాగా అందరితో పాటు గొప్ప కోసం, నేను బాబా లవర్ అనిపించుకోవడం కోసమో, నేను బాబా ప్రేమను పొందుతున్నాను అనిపించుకోవడం కోసమో బాబా లవర్ అయితే నీకు ఏమీ తెలియదు, ఏమీ రాదు, నీ జీవితం వ్యర్థం అయిపోతుంది. ఒక దారిలో ఆసారి రోడ్డు మీద వెళ్తున్నాడండి. మంచి వాసన వాడి ముక్కుకు తగిలిందండి. వాడెవరో బాక్సారి రోడ్డు మీద వెళ్తున్నాడు, మంచి సువాసన వాడికి ఆ ముక్కుకి తగిలింది. వెంటనే ఏం చేస్తాడు? వెతుకుతాడు ఆ సువాసన కోసం. వెతికి అది ఎక్కడుందో కనబడతాడు. వెళ్ళిన తర్వాత అది కానీ మొగల పువ్వు చెట్ల తాలూకా సువాసన కానీ, మల్లె పువ్వుల చెట్ల తాలూకా సువాసన కానీ, లేదా ఇలాంటి సువాసనకు సంబంధించిన చెట్లు చాలా ఉన్నాయి, అలాంటివి కానీ కనబడితే ఓహో ఈ సువాసన మల్లెపూజా, ఓహో ఈ సువాసన గులాబీదా, ఓహో ఈ సువాసన సంపెట్టదా అని ఎంత ఆనందపడతాడు. ఆధ్యాత్మిక వాసనలు బాబా చుట్టూ లక్షలు కోట్ల కోడి ఉన్నాయి. ఆధ్యాత్మిక సువాసనలు బహుశా మీరు ఎక్కడ విని ఉండరు మాటలు. ఆధ్యాత్మిక సువాసనలు ఉన్నాయి. మీరు చదువుతూ ఉండి బాబాతో ఆనందిస్తూ ఉంటే ఆ సువాసనలు మనకి తగులుతూ ఉంటాయి. ఒక్కొక్క వాసన మనలో ఉన్న ఒక్కొక్క ఉండకూడని దాన్ని తొలగించేస్తుంది. అలాగొచ్చిన వాసనలు నిజేమి సంతకి చెట్టెక్కి లేదా సంతకి కూడా బజార్లో కొనుక్కొని తెచ్చుకొని కనుక్కొని ముక్కు పెట్టుకుని వాసన ఏమీ కాదు. బాబాతో ఉండాలా. బాబా ద్వారా నీకు వాసన చేరాలి. అందుకని ఒక వింతైన యాదృచ్ఛిక సంఘటనతో ముడిపడి ఉంది. బాబా చుట్టూ ఇంత సంఘటనలు సంభవిస్తూనే ఉంటాయి. బెళగావ్ నుండి బయలుదేరి వెళ్లే ముందు బెనారస్ లో తాము ఉండేందుకు మరియు భోజన వసతి గురించి ఎవరైనా పరిచయం బాబా చెప్పారు. కానీ విచిత్రం ఏమిటంటే బాబాదాస్ కు బెనారస్ లో స్నేహితుడు గాని పరిచయస్తులు గాని ఎవరు లేరు. అయినా బాబా ఆ పనిని తనకి చెప్పడంలో ఉద్దేశం ఏమిటో తెలియక బాబాదాస్ ఆశ్చర్యపడ్డాడు. బాబాదాస్ గురించి మనం చెప్పుకోవాలి కొంచెం. అయితే ఏంటంటే మరి భగవంతుడి గురించి చెప్పుకుంటూ ఒక సామాన్య మనిషి గురించి చెప్పడం అంటే నాకు కొంచెం విధంగా చెప్పాలంటే నేను అటువంటి సాహసం చేయలేను. బెనారస్ లో ఉండగా బాబాదాస్ ఒకరోజు ఉదయాన కంటి నొప్పితో నిద్ర లేచాడు. కంటి వైద్యంలో ప్రత్యేక శిక్షణ, శస్త్రచికిత్స నైపుణ్యం కలిగిన మరియు పట్టణంలో ప్రముఖ డాక్టర్ భూషణ్ ఖరే దగ్గరకు బాబాదాస్ వెళ్ళాడు. కొంత చికిత్స చేసిన తర్వాత డాక్టర్తో మాట్లాడుతూ మీరు బెనారస్ లో పుట్టి పెరిగిన వారేనా అని అడిగాడు. కాదు, నేను రథ్ అనే ఊరి నుండి వచ్చాను అని చెప్పాడు డాక్టర్. రథ్ లో జయాప్రసాద్ ఖరే మీకు తెలుసా అని బాబాదాస్ అడిగాడు. మేరాబాద్ తీసుకెళ్ళాడు. జయాప్రసాద్ తిరిగి వచ్చి తన కుటుంబ సభ్యులతో బాబా యొక్క దివ్య వ్యక్తిత్వాల గురించి చెబుతూ బాబా దివ్య దర్శనంలో తానంతగానో ప్రభావితుడైనానని
ఏమన్నారు బాబాదాసు? బాబా దివ్య దర్శనములు తానెంతో ప్రభావితుడైనానని, ప్రపంచం మొత్తం మీద ఇటువంటి మాటలు మాట్లాడగలిగిన వాళ్ళు వేళ్ళు మీద ఉంటారు. ప్రభావితుడయ్యానని. ప్రభావితుడవడం ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్? ప్రభావము అన్న మాట దేవుడికి సంబంధించింది. ప్రభాతము సూర్యుడికి సంబంధించింది. ప్రమేయము అన్నది ఒక పర్టికులర్ వర్క్కి సంబంధించింది. ఇలా ప్రతి మాట కూడా అలాగా సంబంధించి ఉంటాయి. మనకి మాటలు మాట్లాడతాం కానీ ఆ మాటలు లోతులు మన ఎవ్వరికీ కూడా తెలుసుకోవాలని ఉండదు. ఒక్కటేనండి, నేను నాకు అత్యంత ప్రేమ ఉన్నది మీరు అంటే మొత్తం బాబా కుటుంబం, మొత్తం బాబా కుటుంబం. కానీ వీళ్ళంతా కూడా ఒక భ్రమలో ఉన్నారు. ఏమిటా భ్రమ? మాకు బాబా తెలుసు, అన్నీ తెలుసు, అంతా తెలుసు, నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఈ స్థితికి వచ్చిన వాడికి బాబా ఏమీ తెలిసేటట్టు చెయ్యడు. ఇప్పుడు బాబా ముందు మన మధుసూదన్ గానం చేశాడు, ఏకం అక్కారు గానం చేసింది. గుర్తుంచుకోండి, ప్రభావితం చేసి చెప్తున్నారు బాబా ఉదాహరణ. మధుసూదను బాబా ముందు గానం చేశాడు, ఏకం అక్తార్ గజల్ గాయని బాబా చేత ఆహ్వానింపబడి బాబా ముందు గానం చేసింది. గురు ప్రసాద్ బంగళాలో. మరి యాక్చువల్గా ఆ రోజు మన మధుసూదన్కి ఆహ్వానం లేదు, కానీ వచ్చాడు. అది ఇప్పుడు ఒక గీతం రాస్తే వెంటనే బాబాను కలుస్తాడు. అది బాబా ముందు వినిపిస్తాడు. ఆ తాపత్రయంతో వచ్చాడు మధుసూదన్. బేగమక్తారు ఆ రోజుల్లో ప్రోగ్రామ్కి 10,000 తీసుకుంటుంది. అప్పటికంత పేరు ఆవిడికి. కొంతమంది ఆవిడని మీరా అనేవారు. అయితే అటువంటి ఆవిడ పాట ఇది బాబా పెరిగి విలిచేశారు. మనమేమో భుజాలు ఇలాగ ఎగరేసుకొని మనం గాయకులని గాయనీలని మన పాట అందరినీ నైవేద్యం పుట్ట. బేగమక్తారు పాటే బాబాకి నచ్చలేదు. నచ్చక ప్రజలు విధిస్తే కళ్ళకి నీళ్లు పెట్టుకుంది. ఆవిడ ఏడడం రావడం ప్రారంభించింది. అప్పుడు బాబా దూరంగా కూర్చున్నాడు. కొంచెం మధుసూదన్ పిలిచాడు. బాబా పిలిచాడు. సరే నేను పాట రాసిన కదా పాడు అన్నాడు. అదంతా పాడడానికి అవ్వదు, కానీ దాని ప్రారంభం నేను వినిపిస్తాను. तो इतना वरदान, तो इतना वरदान. ఎలా స్టార్ట్ చేశారు చూడండి. तो इतना वरदान, तो इतना वरदान. విపరీతమైనటువంటి బాధ లోపట్లొచ్చి ఆ గానంలో బయటకు వస్తుంది. అందరూ ఏడ్చారు, బేగమక్తార్తో సహా. అత్తారు బాబా బేగమక్తార్ యొక్క గానానికి చదివి వినిపిస్తే చాలా అవమానం ఫీల్ అయింది. మధుసూదన్ పాట విన్న తరువాత ఆవిడికి అర్థమైంది ఏంటంటే, నాకు గానం గురించి తెలియదు అన్నది వచ్చి బాబా పాదాలు పడిపోయింది. వెళ్ళి మనము ఒక పాట పాడిస్తే బాలసుబ్రహ్మణ్యం లాగా, కంఠసాలం లాగా, లేదా సుశీల్ లాగా, జిష్టిలాగా ఫీల్ అయిపోతాం.
ధ్యానం అంటే ఏమవుతున్నాడు? ప్రాణం. ఇట్ విల్ టచ్ మీ, టచ్ యువర్ లైఫ్. అంచేత ఎంతైనా యాదృచ్ఛిక సంఘటనలతో ముడిపడి ఉంది. ఏది? బాబా చుట్టూ సంభవిస్తూనే ఉంటాయి ఆ సంఘటనలు. అక్కడ మనకి ఒక విధంగా చెప్పాలి, ఒళ్ళు జల్లు అంటారు ఎవరికైనా బాబా ప్రేమికులకి. మరి రాతి మనస్తత్వం ఉన్నవాళ్ళు, కేవలం భౌతిక వ్యాపకాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి జల్లు లేదు, ఇంకేమీ ఉండదు. ఏదో బతుకుతున్నాం, చేస్తున్నాం అన్న భావంలోనే ఉంటారు. కానీ మన సహజీవనంలో ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉంటే బాబా చాలా బాధపడతారు. ఎందుకంటే ఆయన నడిపిస్తుంది ఈ పనిముట్టు కాదు. ఈ పనిముట్టుకి నో కనెక్షన్. ఈ కార్యక్రమంతో ఆయనకే కనెక్షన్ ఉంది. అందుచేత మనం బాబాకి దగ్గరవాలి అంటే ఎలాగా? నీ ఊపిరికే నువ్వు దగ్గరగా ఉన్నావని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ ఊపిరికే నువ్వు దగ్గరగా ఉన్నావని తెలుసుకోలేకపోతుంటే బాబాతో దగ్గరగా ఉన్నావని ఎలా తెలుసుకుంటావు నువ్వు? అందుకే నామస్మరణ ఊపిరిలో పెట్టమన్నారు బాబా. ఆయన ప్రతి మాటలో ఒక ఇండికేషన్ ఉంటుంది. నామస్మరణని ఊపిరికి అటాచ్ చేయమన్నారు, మనం చేయడంలే. లబ్ డబ్ ఆ శబ్దాన్ని బాబా బాబా మెహర్ మెహర్ అనే శబ్దంతో ముడిపెట్టమన్నారు. మనం పెడతాం, పెట్టాం. మన ఇష్టం వచ్చినట్టే ఉంటాం. అది మన తత్వాలు. సహజీవనంలో ఉన్న మీరంతా కూడా అలాంటి ధోరణిలో ఉండవద్దు. ఒకవేళ ఆ ధోరణి మీలో ఉంటే సాక్ష్యాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించేయండి. లేకపోతే ఈ కార్యక్రమం వల్ల మీరు ఏ విధమైన బెనిఫిట్ కూడా పొందలేరు. ఖచ్చితంగా పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నాను. నా ప్రయత్నం బాబా ఈ పనిముట్టు చేత చేస్తున్న ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోతుంది. వ్యర్థమైపోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం శుద్ధ వేస్ట్. మిమ్మల్ని నిరుత్సాహపరచడం కాదు ఇది. బాబా మాటలని నిరుత్సాహపరుస్తాయి. ఎందుకంటే ఆయన దేవదేవుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన మీద సరదాగా మాట్లాడతాడు. కాబట్టి beware of the field of spirituality. Beware of the field of spirituality. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. In the gap